పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని పలు సినిమా థియేటర్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. వీటిలో ప్రధానంగా ఫైర్ సేఫ్టీ, సిట్టింగ్ సెక్షన్స్, క్యాంటీన్, టికెట్ల ధరలు పట్టికలు పరీక్షించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు థియేటర్లో తనిఖీలు చేపట్టినట్లు ఎంఆర్ఓలు తెలిపారు. పరిశీలించిన అంశాలను కలెక్టర్కు నివేదిక అందించినట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇటీవల జరిగిన దొంగతనం కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుండి 162 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 16 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. నిందితుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 35 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కడపలో టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. మహానాడు కార్యక్రమం జరుగుతుండగా కార్యకర్త మీనాక్షి సెల్ టవర్ ఎక్కి నానా హంగామా చేసింది. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నిజమైన కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవరెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించింది. దీంతో సెల్ టవర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టకేలకు ఆమెను సెల్ టవర్ పైనుంచి కిందకు దించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని భూములను హైడ్రా అధికారులు పరిశీలించారు. గట్కేసర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 559లోని 56.35 గుంటల భూమి 1968లో జైపురి కాలనీ పేరిట గ్రామ పంచాయతీ లేఅవుట్ అయింది. కానీ లేఅవుట్లో కొన్ని రోడ్లు కబ్జాకి గురి అవడంతో ఫ్లాట్ యజమానులు ఫిబ్రవరిలో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన అధికారులు రోడ్లకు అడ్డుగా ఉన్న రాళ్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ఏమైనా కేసులు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, అప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో పరిగి వీకేబీ మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మహిళా సంఘాలకు బుక్ కీపర్గా పనిచేసే యాదయ్య రుణాలు ఇప్పించి తమ వద్ద నుండి డబ్బులు దోచుకుంటున్నాడని ఆరోపించారు. ఒక్కో గ్రూపు దగ్గర 15,000 రూపాయల చొప్పున వసూలుకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఈ విషయంపై మహిళల భర్తలు యాదయ్యను నిలదీయగా పై అధికారులకు చెల్లించాల్సిన డబ్బు కోసమే వసూలు చేస్తున్నట్లు సమాధానమిచ్చాడని ఆరోపించారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చిత్రపటానికి లారీ యూనియన్ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రవాణా యంత్రాంగానికి 70% గ్రీన్ ట్యాక్స్ తగ్గించినందుకు లారీ యూనియన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఒక లారీ డ్రైవర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి ట్యాక్స్ తగ్గించారని మరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ ఒక ఫ్యామిలీ వద్ద ₹1,00,000 డిమాండ్ చేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దాడులు చేసి ఆర్ఐని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. మంత్రి ఎన్ఎండి ఫరూక్, మంత్రి తనయుడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ పరిశ్రమలో కథానాయకుడిగా, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా, తిరుగులేని మనిషిగా ఎప్పటికీ ప్రజల్లో ఉంటాడని మంత్రి ఫరూక్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యదర్శులు జిల్లేల శ్రీరాములు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాబన్, పట్టణ అధ్యక్షులు మనియర్ ఖలీల్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనాపూర్ గ్రామంలో వరి రైతులు ఆందోళన చేపట్టారు. పండించిన పంట కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం వర్షానికి తడిసి మొలకెత్తుతుందంటూ తొందరగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసేంత వరకు వరి కుప్పల దగ్గరే కూర్చుని ధర్నా చేస్తామని భీష్మించి కూర్చున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరు గున్నేపల్లి గ్రామంలోని హెలిప్యాడ్ను స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సందర్శించారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు ముమ్మిడివరం రానున్న నేపథ్యంలో సభాస్థలానికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబం ఏపీ P4 పథకాన్ని చెయ్యేరు గ్రామంలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నారని చెప్పారు. మొదటి దశలో దాదాపు 20 లక్షల కుటుంబాలను గుర్తించి వారికి సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ చేపట్టారు. సుమారు 2 గంటల పాటు ఈ రైడ్స్ కొనసాగాయి. ఆదిపట్ల భూమి విషయంలో ఆర్ఐ కృష్ణ డబ్బులు డిమాండ్ చేసినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యమైనట్లు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. అదృశ్యమైన ముగ్గురి కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొంది. తప్పిపోయిన వారిని పంజాబ్లోని సంగ్రూర్కు చెందిన హుషన్ ప్రీత్ సింగ్, ఎస్బీఎస్ నగర్కు చెందిన జస్పాల్ సింగ్, హోషియాపూర్కు చెందిన అమృత్పాల్ సింగ్గా గుర్తించారు. మే 1న టెహ్రాన్లో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే వీరు అదృశ్యమైనట్లు ఎంబసీ తెలిపింది. ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులతో టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఎంఎస్పీ 50% పెంచినట్లు తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. గత 11 ఏళ్లలో ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ భారీగా పెరిగిందన్నారు. యెమెన్లోని హౌతీ రెబెల్స్ ఆధీనంలో ఉన్న సనా ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఎయిర్పోర్టులోని విమానాలను ఐడిఎఫ్ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తాజాగా ప్రకటించారు. సనా ఎయిర్పోర్టులోని హౌతీ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేసినట్టు తెలిపారు. హౌతీల చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్పై దాడులు చేసే వారెవరైనా సరే భారీ మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు. కోవిడ్-19 కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తుంది. గత కొద్ది నెలలుగా స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ రూపం మార్చుకొని విరుచుకుపడుతుంది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా చండీగఢ్లో కరోనా వైరస్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని సెక్టార్ 32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కోవిడ్ బారిన పడి చనిపోయాడని ఓ అధికారి తెలిపారు. జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జీపీ దామి దీన్ని ధృవీకరించారు.